జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మరో కొత్త దుమారం రేగింది. దివంగత మాగంటి గోపీనాథ్ కు సునీత అసలు భార్య కాదని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో చర్చనీయాంశంగా మారింది. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి సునీతపై ఎన్నికల సంఘానికి మాగంటి మొదటి భార్య కుమారుడు ఫిర్యాదు చేశారు. గోపీనాథ్ తో సునీతకు పెళ్లి జరగలేదని చెప్పారు. తానే ఏకైక చట్టబద్ధ కుమారుడనని తారక్ ప్రథమ్న లేఖలో పేర్కొన్నారు. ఈసీకి సమర్పించిన అఫిడవిట్ లో సునీత తప్పుడు సమాచారం ఇచ్చారని తారక్ తెలిపారు. అమెరికాలో ఉంటున్న తారక్ సునీత నామినేషన్ రద్దు చేయాలని కోరారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మరో కొత్త దుమారం రేగింది. దివంగత మాగంటి గోపీనాథ్ కు సునీత అసలు భార్యే కాదని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో చర్చనీయాంశంగా మారింది. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి సునీతపై ఎన్నికల సంఘానికి మాగంటి మొదటి భార్య కుమారుడు ఫిర్యాదు చేశారు. గోపీనాథ్ తో సునీతకు పెళ్లి జరగలేదని చెప్పారు. తానే ఏకైక చట్టబద్ధ కుమారుడునని తారక్ ప్రథమ్న లేఖలో పేర్కొన్నారు. ఈసీకి సమర్పించిన అఫిడవిట్ లో సునీత తప్పుడు సమాచారం ఇచ్చారని తారక్ తెలిపారు. అమెరికాలో ఉంటున్న తారక్ సునీత నామినేషన్ రద్దు చేయాలని కోరారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి చందు అందిస్తారు. రైట్ చందు, చెప్పండి. ఇక ఎన్నికల సమయం దగ్గర పడింది, నామినేషన్ల ప్రక్రియ కూడా అయిపోయింది. ఇక అందరూ ప్రచారాన్ని నిర్వహించుకుంటూ ఉన్నారు. ఇక ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఇది పెద్ద ట్విస్ట్ అని చెప్పుకోవచ్చు కదా. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా మాగంటి గోపీనాథ్ పెద్ద భార్య కుమారుడు పద్దెనిమిది ఎలక్షన్ కమిషన్ కూడా ఫిర్యాదు చేశారు. సునీత మాగంటి భార్య కాదని కూడా ఆయన ఆరోపించారు. ముఖ్యంగా ఆమె నామినేషన్ కూడా రద్దు చేయాలని కూడా వినతి పత్రం ఇచ్చారు. ముఖ్యంగా మాగంటి సునీత ఎమ్మెల్యే అఫిడవిట్ లో తన తల్లి మాలిని పేరు చూపించకుండా సునీత పేరు మాత్రమే పెట్టాడని కూడా ఆరోపించారు. తన తల్లి మాలినితో మాగంటి గోపీనాథ్ డివోర్స్ తీసుకోలేదని పద్దెనిమిది చెప్పుకొచ్చారు. ముఖ్యంగా మాగంటి గోపీనాథ్ సునీత లివింగ్ రిలేషన్ లో ఉన్నట్టు కూడా ఆయన వెల్లడించారు. అయితే ప్రస్తుతం ఈ కంప్లైంట్ అయితే ఆయన ఆన్లైన్ లో పంపించారు. ఆయన అమెరికాలో ఉంటారు కాబట్టి ఆన్లైన్ లోనే ఎలక్షన్ కమిషన్ కు పంపించారు. మాగంటి గోపీనాథ్ కు సునీత గోపీనాథ్ రెండో భార్య అనే విషయాన్ని తేల్చాల్సిన బాధ్యత తమది కాదని ఈ వ్యవహారం కోర్టులో తేల్చుకోవాల్సి ఉంటుందని కూడా ఎన్నికల సంఘం అధికారులు చెప్పినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం సునీత నామినేషన్ కి అయితే ప్రస్తుతం లైన్ అయితే క్లియర్ అయింది. 4 సెట్ల నామినేషన్ మాత్రం ఎన్నికల సంఘం అయితే ఓకే చెప్పింది. అది కోర్టులో పడితే మాత్రం కేసు కోర్టులో మాత్రం కొన్ని కోర్టులో తేలాల్సి ఉంటుంది అనే విషయాన్ని మాత్రం ఎన్నికల సంఘం అయితే చెప్తోంది. మరి దీనిపై ప్రద్యుమ్న కోర్టుకు వెళ్తారా, ఏం చేస్తారని మాత్రం ఆసక్తికరంగా మారింది. అయితే బీఆర్ఎస్ ముందుగానే మాగంటి సునీతతో పాటు మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డితో కూడా నామినేషన్ కూడా వేయించారు. ఒకవేళ నామినేషన్ రిజెక్ట్ అయితే బరిలో విష్ణువర్ధన్ రెడ్డి ఉండేలా కూడా ముందస్తు జాగ్రత్తలు అయితే తీసుకుంది. కానీ ఎన్నికల సంఘం మాత్రం మాగంటి సునీత నామినేషన్ కు లైన్ క్లియర్ చేసిన నేపథ్యం ఆమెకి ప్రస్తుతం అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. రేపు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆయన ప్రజల్లో కోర్టుకు వెళ్తే మాత్రం కోర్టులో ఇది కోర్టులో ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. కోర్టులో వాదనలు జరిగే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఏమన్నా రైట్ చందు, అంటే ఇప్పుడు ప్రతిపక్షాలకి ఇదొక ట్విస్ట్. ఇప్పుడు ఆల్రెడీ బీఆర్ఎస్ కి కాస్త సింపతి కోసము ఉంటుందని చెప్పి మాగంటి సునీతకి ఇచ్చాము అని చెప్పుకుంటున్నారని ఇప్పటికే అటు ప్రతిపక్షాలు అంటూ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ ట్విస్ట్ నెలకొనడంతో ఇక ప్రతిపక్షాలు దీన్ని తీసుకొని ఇంకా ఆటాడుకుంటాయి అనే ఒక ఆలోచన కూడా వస్తుంది కదా. ప్రస్తుతం అయితే ఈ అంశం కొంత బీఆర్ఎస్ కు మైనస్ అనే చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే గ్రౌండ్ లో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు అయితే పేలుతా ఉన్నాయి. ముఖ్యంగా హోరాహోరీగా ప్రచారాన్ని కూడా రెండు పార్టీలు నిర్వహిస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒకరిపై ఒకరు విమర్శలు కూడా చేసుకుంటా ఉన్నారు. ముఖ్యంగా నవీన్ యాదవ్ పై బీఆర్ఎస్ సోషల్ మీడియాలో అయితే విస్తృతంగా విమర్శలు చేస్తూ పోస్టులు పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ నవీన్ యాదవ్ ఒక తండ్రి రౌడీ షీటర్ అంటూ కూడా ఇప్పటికే పోస్టులు పెడుతున్నారు. బహిరంగంగా కూడా బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతూ రౌడీలకు కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇచ్చింది అంటూ కూడా మాట్లాడుతూ బీజేపీ చేసేటువంటి ప్రయత్నం అనేది కొనసాగిస్తున్న క్రమంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కూడా ఇది ఒక అస్త్రంలా కాంగ్రెస్ పార్టీ కూడా భావిస్తా ఉంది. ఎందుకంటే దీన్ని అస్త్రంగా చేసుకొని కూడా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్లే అవకాశం కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీ కూడా ముందుకు వెళ్లే
అవకాశంగా కనిపిస్తోంది. ఇదే అంశాన్ని కూడా ప్రజల్లో తీసుకెళ్లి చర్చ చేయాలని కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తుంది. దీంతో కొంత బీఆర్ఎస్ మాత్రం ఇబ్బందికర పరిస్థితి అని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ చందు.